Hi viewers, welcome to Telugu Job Portal. National Institute of Electronics and Information Technology ఆగస్టు ఖాళీగా ఉన్న MTS, లైబ్రరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, సీనియర్ అండ్ జూనియర్ అసిస్టెంట్, సైంటిస్ట్ కేటగిరీ బి, కేటగిరీ సి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ, డిప్యూటీ మేనేజర్ వివిధ హోదాల్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఏపీ, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ యొక్క వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చూడబోతున్నారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. August 13 లాస్ట్ డేట్. ఈ NIELIT ఆర్గనైజేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక అటానమస్ సైంటిఫిక్ సొసైటీ. ప్రజెంట్ ఇండియాలో డిఫరెంట్ సెంటర్స్లో వీళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక టేబుల్ అయితే ఉంది. ఇందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, పోస్ట్ యొక్క కోడ్, ఆ సీరియల్ నెంబర్, పోస్ట్ యొక్క నేమ్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు, తర్వాత శాలరీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఏజ్ లిమిట్, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ప్రతి సీరియల్ నెంబర్ దగ్గర డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. మనం 1 by 1 చూద్దాం. ముందుగా సైంటిస్ట్ బి. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం. అవి కాకుండా ఫ్రెషర్ అప్లై చేసుకునే వేకెన్సీ మాత్రం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పోస్ట్ టైం సైంటిస్ట్ బి. ఇందులో టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి 56,000 పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ఈ పోస్ట్కి ఎంతమంది అప్లై చేస్తున్నారు, వాటిని బేస్ చేసుకుని రిటన్ ఎగ్జామ్స్ని పెట్టాలా లేదా ఇంటర్వ్యూ పెట్టాలా వాళ్ళు డిసైడ్ అవుతారు. అప్లికేషన్స్ రిసీవ్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్, అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో వాటిని బేస్ చేసుకుని సెలక్షన్ అనేది ఉంటుంది ఒక పోస్ట్కి. ఇక్కడే మీకు చెన్నై, కోల్కతా, ఔరంగాబాద్, రోపార్, ఢిల్లీ ఎక్కడైతే పోస్టింగ్ ఉంటుంది, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి బీటెక్, ఇంకోటి ఎంఎస్సి. బీటెక్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ యొక్క డిసిప్లిన్లో మీరు ఫస్ట్ క్లాస్ బీటెక్ పాస్ అయ్యి ఉండాలి. లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్లో ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఏ అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ క్వాలిఫికేషన్ అప్లై చేసే వరకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కాకపోతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే ఒక 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు, అది గమనించండి. సీరియల్ నెంబర్ 7 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. పే లెవెల్ 6 అంటే వీళ్ళకి 35,000 పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి సెలక్షన్ వచ్చి రిటన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ ఫార్మాట్లో టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ బీటెక్, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ యొక్క డిసిప్లిన్స్ ఫస్ట్ క్లాస్లో బీటెక్ పాస్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బీటెక్ క్వాలిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఎంఎస్సీ కానీ, ఎంసీఏ కానీ, ఇతర క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడిగారు. సో మిగతా కూడా మీకు ఏంటంటే కావాలంటే చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అడుగుతారనమాట. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా డిప్లొమా లేకపోతే కనుక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది హ్యాండ్లింగ్ ఇన్ స్టోర్స్ లేదా రికార్డ్ కీపింగ్, ఇటువంటి డిసిప్లిన్లో మీరు ఒక పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు ఎక్కడ పనిచేసిన అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. NIELIT CCC ఒక కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ అని పూర్తి చేసి ఉండాలి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎక్స్పీరియన్స్. 32 వరకు ఏజ్ లిమిట్ వచ్చారు. రిటన్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. టోటల్ 2 వేకెన్సీస్. వీళ్ళకి 35,000 పే స్కేల్ ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ సంబంధించిన డిసిప్లిన్ ఒక వేకెన్సీ ఉంది. వీళ్ళకి 35,000 పే స్కేల్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కామర్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా కామర్స్లో పీజీ పూర్తి చేసి ఉండాలి 60% మార్క్స్తో, లేదంటే MBA ఫినాన్స్ 60% మార్క్స్తో పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ బి పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా కేటగిరీ సి అంటే మీరు కామర్స్లో పీజీ కంప్లీట్ చేసినా లేదా MBA ఫినాన్స్ పూర్తి చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే అవసరం లేదు. కాకపోతే బీకామ్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకున్న వరకు 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు.
జూనియర్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి 19,900 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ప్లస్ స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్. ఫస్ట్ క్లాస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్, 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. NIELIT CCC కంప్యూటర్ కోర్స్ అడిగారు. ముఖ్యంగా మీకు ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు మిమ్మల్ని. నెక్స్ట్ డ్రైవింగ్ సంబంధించిన వేకెన్సీ కూడా ఉంది. ఒక పోస్ట్ అండర్జర్ కేటగిరీలో ఇచ్చారు. వీళ్ళకి 19,900 నుంచి పే స్కేల్ అనేది ఉంటుంది. 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. 10th పాస్ అయి ఉండాలి. వీళ్ళకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మోటార్ కార్ సంబంధించి. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎవరికైనా డ్రైవింగ్ కేటగిరీలో 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి 3 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు టెస్ట్ అనేది పెడతారు, మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ITI పాస్ అయి ఉండాలి. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇది వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. వీళ్ళకి 19,900 నుంచి పే స్కేల్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా లైబ్రరీ సైన్స్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ప్లస్ NIELIT CCC కంప్యూటర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిటర్న్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఇందులో 13 వేకెన్సీస్ ఉన్నాయి. 18th నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. 10th పాస్ అయి ఉండాలి. NIELIT CCC కంప్యూటర్ కోర్స్ అనేది పాస్ అయి ఉండాలి. 27 వరకు ఏజ్ లిమిట్, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ కొన్ని కేటగిరీకి ఒక పోస్టు 2 పోస్టులు ఇలా ఉన్నాయి. డిఫరెంట్ సీరియల్ నెంబర్స్ దగ్గర చూసుకుంటే మీరు సో ఒక పోస్ట్ ఉన్న చోట మినిమం 8 మెంబర్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎక్కడైతే 2 వేకెన్సీ ఉంటాయో అక్కడ అట్లీస్ట్ 10 మెంబర్స్ని పిలుస్తారు. 3 వేకెన్సీ ఉన్న చోట అట్లీస్ట్ 15 క్యాండిడేట్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. 4 అంతకంటే అబోవ్ వేకెన్సీ ఉంటే కనుక ఒక్కొక్క వేకెన్సీకి 4 times చొప్పున షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంతమంది అప్లై చేస్తున్నారో తెలియదు. క్యాండిడేట్కి రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉండి వీళ్ళకి కూడా రైట్ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఫైనల్గా అవకాశం ఉంటుందని. పోస్టులు తక్కువైనప్పటికీ కూడా షార్ట్ లిస్ట్ చేసే వారి సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫీజు లెవెల్ 10 అబోవ్ ఉన్న పోస్ట్కి మీరు అప్లై చేస్తే కనుక SC ST PWD ఆల్ కేటగిరీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ వీళ్ళకి 400 రూపీస్ పర్ అప్లికేషన్ అయితే ఉంటుంది. జనరల్ అదర్ కేటగిరీ వాళ్ళకి 800 రూపీస్ ఫీజు ఉంటుంది. అదే లెవెల్ 7 బిలో అంతకంటే తక్కువ స్థాయి ఉన్న పోస్టులకు అప్లై చేస్తే కనుక SC ST PWD ఆల్ కేటగిరీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ వీళ్ళకి 300 రూపీస్ అప్లికేషన్ మీద ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మిగతా అందరికీ 600 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ అయితే సెంటర్ ఉంది. నెక్స్ట్ పోస్టింగ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైతే సెలెక్ట్ చేసుకుంటారో మీకున్న వేకెన్సీ మీ కేటగిరీ ఉన్న వేకెన్సీస్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్స్ వాటిని ప్రకారం మీకు పోస్టింగ్ అయితే వస్తుంది. అది మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 1లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT సంబంధించి ఆల్ ఇండియా వైడ్గా టోటల్ 47 లొకేషన్స్ వెళ్ళి సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఆన్లైన్లో ఇవ్వండి. బట్ ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. రిటన్ ఎగ్జామ్ సంబంధించి మీ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. OMR బేస్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 మార్క్ కట్ చేస్తే రాంగ్ ఆన్సర్ పెడితే. తర్వాత రిటన్ ఎగ్జామ్ పాస్ అయిపోయింది. కొన్ని పోస్టులకి ఈ యొక్క షార్ట్ హ్యాండ్ అయితే ఉంది, కొన్ని పోస్టులకి టైపింగ్ కూడా ఉంది. సో ఇందులో వచ్చిన మార్క్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అంటే రిటన్ ఎగ్జామ్ వచ్చిన మార్క్స్ కూడా షార్ట్ లిస్ట్ చేస్తే జనరల్గా ఈ యొక్క స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. క్వాలిఫైయింగ్ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. బట్ మ్యాండేటరీగా పాస్ అవ్వాలి. ఒక మినిమం ఆ టెస్ట్ పాస్ అయితేనే ఫర్దర్గా మిమ్మల్ని వేరే ప్రాసెస్కి లేకపోతే ఇంకా సెలక్షన్ అవ్వచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవాలా వద్దని డిసైడ్ చేస్తారు. సో స్కిల్ టెస్ట్ ఇంపార్టెంట్, రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్, తర్వాత ఏ పెన్తో సైన్ చేయాలి, వాటి యొక్క సైజ్ ఎంత, ఏ ఫార్మాట్లో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా PDF డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, ఇతర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, తర్వాత డిగ్రీ, మార్క్ షీట్స్, ఇంకా పర్సన్ విత్ డిజేబిలిటీ అవ్వచ్చు, EWS, ఇలా మీరు NOC కానీ మీ కేటగిరీకి ఏమైతే అప్లై అవుతాయో అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. పేజ్ నెంబర్ 7లో ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ యొక్క లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదా డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం ఇబ్బంది ఉన్నా
లేదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మీ క్వెరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ముఖ్యంగా మీరు ఈమెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మీ క్వెరీ ఏంటో ఇది ఇచ్చి మీరు మీ యొక్క మెయిల్ అనేది ఫార్వర్డ్ చేయండి. NIELIT కెరీర్స్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఇక్కడ, ఇది ఒకసారి చూసుకోండి. ఇది క్లిక్ చేయగానే ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, తర్వాత హెల్ప్ డెస్క్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటుంది, నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, తర్వాత బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత యూజర్ లాగిన్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్, మీ యొక్క నేమ్, మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఒక ఐడి కార్డ్, అది ఆధార్ కానీ పాన్, పాస్పోర్ట్, వాటర్, ఒక ఐడి కార్డ్ ఇవ్వాలి, ఐడి కార్డ్ నెంబర్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డిక్లరేషన్ టిక్ చేసి కంటిన్యూ నుండి బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అప్లై చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన గైడెన్స్ ముందుగా ఇది ఒకసారి చూసుకోండి. 32 పేజ్ ఉంటుంది ఈ PDF ఫైల్, మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇది ముందుగా స్కాన్ కాపీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, వాటి యొక్క విడ్త్ ఎంత, హైట్ ఎంత, ఒక ఫార్మాట్ ఇచ్చారు, ఫోటో ఎలా ఉండాలి, సిగ్నేచర్ ఎలా ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ స్కాన్ కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిగ్రీ, ఇతర మార్క్ షీట్స్ అవ్వచ్చు, PWD, EWS, ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. వాటి ఫార్మాట్ ఎలా ఉండాలి, ఏ సైజులో ఉండాలి, మొత్తం ఉంటుంది. డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. తర్వాత బేసిక్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూసుకోండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత లాగిన్ అవుతారు, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఫైనల్గా మీ అప్లికేషన్ వ్యూ ఒక చూసుకొని ప్రింట్ తీసుకుంటారు. యూజర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, తర్వాత యూజర్ లాగిన్ ఏం చేయాలి, అప్లికెంట్ డాష్బోర్డ్లో ఏముంటుంది, పర్సనల్ డీటెయిల్స్ ఏం ఎంటర్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందో వాళ్ళ ఒక డాష్బోర్డ్ స్క్రీన్ షాట్స్ కింద మొత్తం తీసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ గైడెన్స్లో ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి. ముందుగా ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, తర్వాత ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, బేసిక్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా. బేసిక్ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, మీకు ఏమవుతుంది, బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే మీరు ఒక క్యాండిడేట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి కార్డ్ నెంబర్, ఆధార్ లేదా ఐడెంటిటీ కార్డ్ నెంబర్, మీరు ఏమైతే రిజిస్ట్రేషన్ టైప్ ఇస్తారో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ 1 ఎలా ఉంటుంది, స్క్రీన్ 2 మొత్తం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ అప్లై ఫర్ పోస్ట్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కానీ మొత్తం ఇవన్నీ ఉన్నాయి. పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏ యూనివర్సిటీ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, డిక్లరేషన్స్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. స్టెప్ 2 ఇలా 1 by 1 ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్, ఇతర డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ ఎప్పటివరకు పనిచేశారు, తర్వాత చాయిస్ ఆఫ్ పోస్టింగ్, NIELIT సెంటర్ సంబంధించి మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలి, ఆ యొక్క సెంటర్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఈ యొక్క యారో మార్క్ ద్వారా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ యారో సెలెక్ట్ చేస్తే ఈ యొక్క ఆప్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ప్రిఫర్డ్ చాయిస్ ఉంటుందన్నమాట. మొత్తం మీరు ఇక్కడ ఈ చాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏమైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క జాబ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్ సెంటర్స్ కింద లిస్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, డాక్యుమెంట్ సంబంధించింది. ఇక్కడ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన వ్యూ డౌన్లోడ్ ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. మీ అప్లికేషన్ ప్రాపర్గా ఉందా లేదా, విజిబుల్ అవుతుందా లేదా, ఏమైనా బ్లర్ ఉందా, మామూలుగా ఉందో చూసుకోండి. ఒక బ్లర్ ఉంటే మళ్ళీ వాటిని కొత్తగా ప్రాసెస్ చేసి అప్లోడ్ చేయండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మీకు, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. మీకు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మేక్ పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అని ఇలా ఇచ్చారు, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇక్కడ సెట్టింగ్స్ కానీ ఏం చేయాలి మొత్తం అన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. కొంతమంది ప్రాబ్లం అయితే రావచ్చు, ఒకసారి సడన్గా పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే కంటే ముందే హిస్టరీ అంతా కొంచెం క్లియర్ చేసి క్యాష్ అంతా కూడా అప్పుడు క్లియర్గా కొత్తగా స్టార్ట్ చేయండి. ఇటువంటి క్యాండిడేట్స్కి ఏమైతే ప్రాబ్లం వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మొత్తం వీటిని ఫాలో అయ్యి మీరు చేసిన ఈజీగా అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏమీ కాదు.
ఓకే, ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హోమ్ పేజ్ ఇక్కడ మనకి NIELIT సంబంధించిన రిక్రూట్మెంట్ పేజ్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడే ఫర్దర్గా ఇక అడ్మిట్ కార్డ్ అవ్వచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.